హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు మహిళలందరికీ కూడా ప్రతి నెల ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 500 రూపాయలు ఇస్తారని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ 500 రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ ఇచ్చింది. లేదా అంటే ప్రభుత్వం ఈ పథకం గురించి ఏమైనా చర్చించిందా, లేదా ఇంతకీ ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఏమిటి, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలా? నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను. పోస్ట్ ఆఫీస్ ఎట్లా అంటే ఉండాలా, లేదా బ్యాంక్ అకౌంట్ ఉండాలా అని. పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇస్తారా ఎవరా, డ్వాక్రా మహిళలకు ఇస్తారా ఎవరా, అంగన్వాడీ కార్యకర్తలకు కానీ ఆశా కార్యకర్తలకు కానీ ఇస్తారా ఎవరా, ఇలా అనేక రకాల డౌట్లు అయితే ఉన్నాయి. మొత్తానికి 500 రూపాయలు పథకం గురించి విడుదల చేస్తున్నారా లేదా, మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అని వివరాలన్నీ కూడా మీ అందరికీ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు. అంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా 500 రూపాయలు ఇస్తామని, ప్రతి నెల 500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయల వరకు కూడా మీకు జమ చేయడం జరుగుతుందని ఆయన హామీ అయితే ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెలలో కూడా మహిళలకు 500 రూపాయలు విడుదల చేయడానికి ఇంతకు ఆయన చెప్పారా లేదా, ఏ తేదీన విడుదల చేస్తున్నారా లేదా అనేది చాలా మందికి డౌట్గా ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే మహిళలందరికీ కూడా పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే మహిళలకు యొక్క 500 రూపాయలు ఇస్తారంట అని దాన్ని పట్టుకుని మహిళలంతా కూడా ఏంటంటే తిరుగుతూ ఉన్నారు. పోస్ట్ ఆఫీస్ వెళ్ళటం, అక్కడ అకౌంట్లో ఓపెన్ చేయడం ఎలా చేస్తున్నారు అన్నమాట. ప్రభుత్వం ఎక్కడా కూడా, నేను గత వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా ఎవరి కోసం అయితే నేను చెప్తున్నాను. ఇక మహిళలకు ఈ ఆడబిడ్డ అనేది 500 రూపాయల పథకాన్ని పలానా చేసుకుని తలానా తేదీన డబ్బు ఇస్తున్నాం, పలానా తేదీన మీరు ఈ విధమైనటువంటి పత్రాలు ఉండాలి, అది మాత్రమే వెల్లడించడం జరిగింది. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏదైనా ఉండవచ్చు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఇస్తారని ఏం లేదు, ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. అంటే ఇదివరకే మీకు బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఉంటే అది సరిపోతాయి. మళ్ళీ మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కొత్తగా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక అంతేకాకుండా మీకు కావాల్సినటువంటి పత్రాలు రెడీ చేసుకుని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. కానీ మనం ఏంటంటే ముందు మనం సిద్ధం చేసుకుని పెట్టుకుంటే మనకు వచ్చే నెలలో కానీ ఆపై వచ్చే నెలలో కానీ అప్లై చేసినప్పుడు ప్రభుత్వం అప్లై చేసుకోమన్నప్పుడు అప్పుడు మీరు ఒకేసారి మనకు అవసరమైనటువంటి పత్రాలు ఉంటాయి కదా అని సచివాలయం చుట్టూ కానీ మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగితే అప్పుడు ఎక్కువ మంది జనం ఉంటారు. కాబట్టి మీరు ఆ సర్టిఫికెట్ రావడానికి లేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడైతే ఖాళీగా ఉంటుంది కాబట్టి తీసుకొచ్చుకొని ముందుగానే మీ దగ్గర పెట్టుకుంటే తర్వాత ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిన వెంటనే అప్లై చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం అయితే మీకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఆడబిడ్డ అనేది పథకానికి 500 రూపాయల పథకానికి ఎటువంటి చర్చ లేదు, ఎటువంటి అప్డేట్స్ కూడా లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైనా సరే మహిళలు అందరూ కూడా 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్న అక్కా చెల్లెలు అందరూ కూడా ఏ బ్యాంకు అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్గా ఏదైనా సరిపోతుంది. మీరు NPCI లింక్ మాత్రం చేసుకోవాలంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి లింక్ అయిందా అనేది చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఇక దాంతోపాటుగా అక్క చెల్లెళ్ళు పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఇస్తారా ఎవరా అని ప్రభుత్వం అయితే ఇంకా వెల్లడించలేదు. ఎందుకంటే పెన్షన్ తీసుకుంటూ ఉంటారు అక్క చెల్లెమ్మలు, అలానే ఒంటరి మహిళలు కూడా పెన్షన్ తీసుకుంటూ ఉంటారు. అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగిన వాళ్ళు ఉంటారు. ఇక అటువంటి వాళ్లకు పెన్షన్ ఇస్తారా లేదా అనేది ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదన్నమాట. ఏపీ ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. పెన్షన్ తీసుకున్న వాళ్ళకు ఇవ్వము అని చెప్పేసి ఏం చెప్పలేదు. ప్రభుత్వం ఏం చెప్తుందో మనమైతే ఎదురు చూద్దాం. ఇక అంతేకాకుండా పత్రాలు అయితే రేషన్ కార్డు ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ కూడా మీ దగ్గర ఖచ్చితంగా పెట్టుకోండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఆడవాళ్ళకు చాలా సహాయంగా ఉంటుందని ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అందుకని చెప్తున్నాను. ఏమేమి అవసరం అనేది రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఖచ్చితంగా ఈ 5 పత్రాలు ఖచ్చితంగా ఉండాలి. వీటితో పాటు ఫోన్ నెంబర్ కూడా అదనంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఈ పథకానికి మీరు
అప్లై చేసుకోవడానికి ఇది కనీస పత్రాలు అన్నమాట. ఈ జిరాక్స్లన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. మీకు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ నెలలో కేబినెట్ మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ కేబినెట్ మీటింగ్లో అయినా చర్చించి మీకు జనవరి నుంచి డబ్బులు ఇచ్చే అవకాశం ఉందా అని ప్రభుత్వమే చెప్తుంది. అప్పుడు మనం అప్లైకి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రభుత్వానికి అయితే ఈ 500 రూపాయల పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. కేవలం మీరు ఎంపీసీఐ లింక్ అనేది చేసుకుంటే చాలు. ఉన్న అకౌంట్లోకి ఎన్పీసీఐ లింక్ ఉంటుంది. ఆల్రెడీ ఎవరైనా సరే పాత అకౌంట్లు ఉంటాయి కదా, కొత్తగా చేసుకున్న వాళ్ళకి ఎన్పీసీఐ లింక్ అనేది ఉంటుంది. ఇక పాత అకౌంట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్పీసీఐ లింక్ అనేది ఉందా లేదా అనేది మాత్రం అప్డేట్ చేసుకొని పెట్టుకొని ఉండండి. మీకు ప్రభుత్వం ఈ నెలలో మరొక అవకాశం కల్పిస్తుంది. ఈ నెలలో మీరు అప్లై చేసుకుంటే మీకు జనవరిలో ఖచ్చితంగా ఈ పథకాన్ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ విధమైనటువంటి అప్డేట్ మాత్రమే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ ఒక్క మహిళకు సంబంధించి ప్రతి నెల 500 రూపాయల పథకానికి సంబంధించి ఇదన్నమాట తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.